సబ్స్క్రైబ్ ఇవ్వటం వల్ల మీకేమైనా ఒక రూపాయి తగ్గిపోద్దా? డేటా ఎక్స్ట్రా అయిపోద్దా? లేదు. కనీసం ఛార్జింగ్ అయిపోద్దా? అది కూడా లేదు. కనీసం మీకు ఫోన్ బిల్ ఏమైనా ఎక్కువ వస్తుందా? అది కూడా లేదు. మీరొచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ వల్ల ఎవరైతే వీడియోలు చూసినా వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీరు డబ్బులు అడిగితే ఇస్తారా? ఇవ్వరు కదా! ఇవ్వరు కదా! ఆ మాట చెప్పండి, కరెక్టే కదా! ఒక లైక్, సబ్స్క్రైబ్ ఇస్తే ఫ్రీ ఏముంది? మీరు చేసే టైంలో జస్ట్ ఒక్కసారి ఇలా టచ్ చేస్తే అయిపోతుంది. దానివల్ల మీ ఎనర్జీ ఏమైనా లాస్ అవుతారా? లేదు. ఈ హెల్ప్ కూడా మీ నుంచి వీడియోలు చేసిన వాళ్ళకి లేకపోతే వాళ్ళకి ఎంకరేజ్ ఉండాలి కదా! వీడియో చేసిన వాళ్ళందరూ వీడియో చేసి మానేస్తారండి. అప్పుడు మీరు ఇంట్లో కూర్చుంటారు ఖాళీగా. ఏం చూస్తారు? సినిమాలు చూస్తారు. చూసిన సినిమా చూడలేరు కదా మళ్ళీ. చూసిన సీరియల్ మళ్ళీ చూడలేరు కదా! కనీసం ఈ రీల్స్, షార్ట్స్ చేసిన వాళ్ళకి ఒక లైక్, సబ్స్క్రైబ్ ఇస్తే ఆ ఎంకరేజ్ వల్ల ఆడు కొత్తగా ఏవో చేయాలనుకుంటాడు. మీకు ఏదన్నా చూపించాలనుకుంటాడు. ఈ దాంట్లో కంటెంట్ లేదు, ఎందుకు ఇవ్వాలనుకుంటారు. కంటెంట్లు స్టార్టింగ్లో ఉండవండి ఎవరికి. ఎవరు కంటెంట్లు చేయలేరు. మీరు లైక్లు, సబ్స్క్రైబ్ ఎంకరేజ్ వచ్చే ఉంది వాడికి మంచి ఐడియాలు వస్తాయి. ఏమన్నా కొత్తగా చేయాలి, నాకు ఇంతమంది లైక్ చేస్తారు, ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అన్న ఐడియా వస్తుంది కదా! దానికోసమే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. దానివల్ల నష్టమే ఉండదు మీకు. ఎంకరేజ్ ఒకరికి హెల్ప్ చేసినట్టు అవుతుంది. అంతే కదా! మీరు డబ్బులు బ్యాంకులో ఏంటి ఒక్క రూపాయి అన్నా ఎవడైనా వేస్తారు, ఎవ్వరు వేయరు. ఇది ఒక్కటి చేయండి చాలు. దీనివల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. మీరు హెల్ప్ చేయడం వల్ల నాకేంటి అన్నారు. మేము మీకు హెల్ప్ తిరిగి చెప్పినా పైన దేవుడు చేస్తాడండి. ఆ విషయం మటుకు గుర్తుంచుకోండి ప్లీజ్. ఈ వీడియో చూసాను కొంతమంది మారండి. సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. కొన్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది, తలనొప్పి అనుకుంటారా? చూడొద్దు నోటిఫికేషను. జస్ట్